హలో అండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి వేగితే సరిపోతుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ అండి. ఫ్లేమ్ మాత్రం మొత్తం చిన్నగా పెట్టుకోవాలండి, లేదంటే ఇవన్నీ మాడిపోతాయి. ఇప్పుడు వెంటనే ఇందులో ఎగ్స్ వేసేయాలి. టోటల్ సిమ్లో పెట్టేసేయాలండి స్టవ్ మాత్రం. మనకి ఎగ్స్ బాయిల్ చేసి ఉంటే 1 మినిట్లో మనం ఎగ్ ఫ్రై చేసేసుకోవచ్చు. వీటన్నిటిని తిప్పి వేసుకోవాలండి. ఈ ఎగ్ ఫ్రై సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఏ కర్రీ లేకపోయినా ఈ ఒక్కటి ఇట్లా చేసేసుకొని తినేయచ్చు. లంచ్ డిన్నర్ ఏదైనా ఏ టైంలో అయినా చేసుకొని తినచ్చు. ఒక 1 మినిట్ కొంచెం ఫ్రై కావాలండి. ఇవి ఇట్లా ఫ్రై అవుతుంటేనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. 1 మినిట్ ఫ్రై అయినాయి కదా, మళ్ళీ ఇటు తిప్పేసుకోవాలి. అంతే అండి, సింపుల్. మళ్ళీ ఇటు సైడ్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రోటీకి, చపాతీ, రైస్ అన్నిట్లోకి బాగుంటుంది. ఓకేనా అండి, మన ఎగ్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ అండి, బాయ్.